बोलिए साहब। బండ్లగూడ పిఎస్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇండియా టుడే న్యూస్ వాళ్ళ తరఫున దాన్ని వీక్షించి చదివే ప్రజలందరూ కూడా బండ్లగూడ పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం। और फ्यूचर के लिए और कौन कौन सी सर आपने जो है एक जो इसका आपने लिए क्राइम के लिए और कितनी कितनी आपने यानी मशक्क़त और मुश्किलात का सामना किए, थोड़ा सा बताइएगा साहब कि बंगलागुड़ा में पहले कितना क्राइम था, अभी कितना कम हुआ या क्राइम बहुत బండ్లగూడలో ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి చెందిన ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఎక్కువగా ఉండడం జరిగింది। ఇక్కడ మేము 2 సెక్టార్లుగా చేసుకొని 2 పెట్రోకార్లు అదేవిధంగా 3 బీసీని నిరంతరం కూడా నిఘా ఉంచి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా గంజా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ గంజా అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవటం కానీ, రాత్రి వేళల్లో గుమిగూడి ఉండటం కానీ, 1 గంటల తర్వాత ఎలాంటి షాపులు ఓపెన్ చేసినా కానీ వాళ్ళ మీద ఇమ్మీడియట్ కేసు కట్టడం, అదేవిధంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అవుట్కట్స్లో ఉన్నటువంటి యూస్ దగ్గర కానీ లేకపోతే ఐసోలేటెడ్ ఏరియాలో కానీ అదే తలాబు సైడ్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా నిరంతరం మా టీం కానీ మేము కానీ సర్ప్రైజ్ చెక్ చేయడం కానీ చేయడం జరుగుతుంది। अच्छा इट्स थैंक यू सर, नॉट ऑफ थैंक इट्स अ कन्फर्म डायरेक्ट। జిఎస్టీ తగ్గించారు కదా మేడం, మహిళలకి కానుక అనుకోవచ్చా? జిఎస్టీ తగ్గించారు కదా, మహిళలకి కానుక అనుకోవచ్చా? ఇట్లా ఏం చెప్తారు? మీ వయసు మీ అమ్మగారికి అడిగితే మీకు తెలుస్తుంది। 28% ఉండేది 18% లేదు, అలాగే 12% నుంచి 5%. సో ఓవరాల్ మీకు 13% జిఎస్టీ తగ్గింది। సో జిఎస్టీ 13% తగ్గినప్పుడు మీకు బేసిక్గా ఇంట్లో డైలీ యూజ్ చేయడానికి మీకు ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ చూస్తే యూ హ్యావ్ టు సేవ్ మనీ సేవ్ చేయడానికి ఒక మంచి పొజిషన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు। మేడం, తెలంగాణలో బతుకమ్మ ఆడడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా, చార్మినార్ వద్ద పోలీసులు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు, కోర్టు నుంచి కూడా మీ మహిళా మోర్చా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏం చెప్తారు? గవర్నమెంట్ ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు।